90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఫన్ బకెట్ భార్గవ్ ఈ పేరు గత కొద్ది ఇయర్స్ నుంచి ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే జైలుకి వెళ్ళటం, దాని తర్వాత మళ్ళీ 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావటం జరిగింది. అయితే గతంలో జరిగింది ఏంటి అండ్ ఇప్పటికీ 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది అని అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ సార్. ఈ ఫన్ బకెట్ భార్గవ్ విషయంలో అసలు జరిగింది ఏంటంటే కేసు పూర్తిగా ఏంటి? మైనర్ బాలిక విషయంలో జరిగినటువంటి రేప్ చేశారు, అందుకే అతను శిక్ష అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసారు. పూర్తి వివరాలు ఏంటి సార్? బకెట్ భార్గవ్ అతను ఒక విజయనగరం ఏరియా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక పల్టూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఇనీషియల్గా అతను ఈ టిక్ టాక్ ఉండే టైంలో, ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ ఉంది, ఇప్పుడు టిక్ టాక్ ఉండే టైంలో ఏంటంటే 2021 ముందు అప్పుడే ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ యూట్యూబ్ కానీ టిక్ టాక్ కానీ ఏదైనా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఏదైనా అప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలో, ఇంకా పీక్ వస్తున్న టైంలో, అంతట్టు ఈ వాట్ వి కాల్ కరోనా టైంలో ఖాళీగా ఉండి చూసే వాళ్ళకి నిజంగా స్టార్ట్ అయింది. అది అందరూ ఒక రకమైనటువంటి హైప్ టైం అని చెప్పచ్చు. ఆ టైంలో వచ్చిన వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, టిక్ టాక్ వాళ్ళు కావచ్చు, సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. ఐఎమ్ టాకింగ్ సంథింగ్, అది అడ్వాంటేజ్ తీసుకుని దానిని వశీకరణం చేసుకుందాం అనుకునేటువంటి ఈ భార్గవ్ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ భార్గవ్ ఏంటంటే ఇనీషియల్లో హీ మైట్ బి బాగానే, తనకి ఒక బకెట్ భార్గవ్ అంటే ఒక ఫన్ మోడ్లో ఉండేటువంటి వీడియోస్ చేశాడు. అతను కామన్ మెన్కి అందేటట్టుగా ఏదో బేరాలు ఆడతా, మార్కెట్లో బేరాలు ఆడతా, వాటి ఫేస్ క్రీమ్స్ అన్నది మీకు 10 రూపాయలకి ఇస్తాను, అరటిపళ్ళకి అన్నది మీకు 10 రూపీస్కి ఇస్తాను, 100 రూపీస్కి అరటిపళ్ళు హాఫ్ డజన్ అని కామెడీ వీడియో కామన్ మెన్కి అందే విధంగా అతను ఎప్పుడైతే తీసుకున్నాడో దాన్ని జనాలు బాగా హర్షించారు. అతన్ని చాలా యాక్సెప్ట్ చేశారు. అతను అంటే కామన్ మెన్ ఎప్పుడు కూడా కామన్ మెన్ టాపిక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబర్స్ కానీ, ఈ టిక్ టాక్ వీడియోస్లో ఉండేవాళ్ళు కానీ, ఆ మోడ్లో ఉండే వీడియోస్లో ఉండేవాళ్ళు మంచోడే కదా అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అంటే కామన్ మెన్ టచ్ చేస్తున్నాడు అని చెప్పేసి. దాంట్లోనే అదే టైంలో 2021లో ఒక బాలికలు చాలామంది 14 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే 8 to 10, అంటే ఈ వీడియోస్ ఎక్కువ ఎవరు చూస్తారు అంటే ఆ ఏజ్ పిల్లలే ఎక్కువ చూస్తారని చెప్పి మనకి ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. స్కూల్ 8, 9, 10 వీడియోస్ మన పిల్లలకి మనం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కింద చూసేవి ఈ వీడియోస్ చూసేటువంటి వాళ్ళు కూడా ఒక కామన్ మ్యాన్, నేను ఒక కామన్ మ్యాన్ కదా అని చెప్పి కొంతమంది అమ్మాయిలు ఆయన వీడియోస్ ట్రాప్లో పడి ఈ ఫోన్ నెంబర్స్ సేకరించి అతనికి మాట్లాడతా, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడగటం, లేదు అని స్టార్ట్ అయినటువంటి ఒక వీడియో, లేదా తనే ఫోన్ చేసి మీరు రండి మీకు ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పేసి లోబర్చుకొని, ఆ రకంగా లోబడినటువంటి ఒక చిన్న బాలిక 14 ఏళ్ళ అమ్మాయి ఏమైందంటే తనకి ఈ వీడియో నీకు కూడా నాలాగే మంచి మార్కెట్ ఇస్తాను నేను అని చెప్పేసి అతను తన తోటి అక్వైంటెన్స్ పెంచుకొని, 14 ఏళ్ళు అంటే ఉంటుంది నాగరాజు, చాలా చిన్న వయసు, లేత వయసు ఉంటుంది. 8th, 9th, 10th ఏజ్లో ఉండేటువంటి పిల్లలు ఏదైనా సరే మోసపోయేటువంటి ఎడోల్సన్, ఇంకా ఎడోల్సన్ కూడా రారు, ఇంకా ఆ మాట కూడా అనకూడదు. వెరీ మైనర్ 14 years అమ్మాయి. ఆ అమ్మాయిని బాత్రూంలో స్నానం చేసేటప్పుడు లేకపోతే బట్టలు మార్చుకునేటప్పుడు ఫొటోస్ తీశాను, నా దగ్గర క్యాప్చర్ చేసుకున్నాను, పబ్లిక్లో పెడతాను అని చెప్పేసరికి కొంచెం యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళు, అంటే 20, 21 ఉన్న వాళ్ళకి, లేకపోతే 30sలోకి వచ్చేవాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ చిన్నపిల్లలకి పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ వయసు కూడా అంత ఎదగనటువంటి వయసు. తప్పేమో అది, మనం బయటకు వస్తే మనం ఏమైనా మాన ప్రాణాలకి ఇబ్బంది లేకపోతే ఇది అనుకునేటువంటి ఒక అమ్మాయిని క్యాప్చర్ చేసి ఆ అమ్మాయితోటి నీకు భవిష్యత్తు ఉంటుంది నన్ను నమ్ము అని చెప్పేసి అనేక సార్లు శారీరకంగా అనుభవించి ఆ అమ్మాయిని మోసం చేసినటువంటి వైనంలో 2021లో వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసి వాళ్ళకి అప్పట్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత పోస్కో కేసులో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అగైనెస్ట్ ఉమెన్, గర్ల్స్ ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో 376 రేప్ కేసు అతని మీద లాంచ్ చేయడం జరిగింది. అప్పట్లో 2021 ఐ రిమెంబర్ వెరీ మచ్. ఆ టైంలో ఏంటంటే అతని మీద కేసు పెట్టినప్పుడు చాలా ఒక్కసారి ఈ మీడియాలతో వచ్చే వాళ్ళ మీద చాలా ఒక
వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళు కూడా పిల్లల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో సెన్సేషన్ న్యూస్ అయింది. అతను అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. చాలామంది జనాలు ఏంటంటే నేను 2021-22 వరకు చూశాను. ఈవెన్ కరోనా టైంలో టిక్టాక్లో వచ్చిన వాళ్ళ వీడియోస్ కానీ లేకపోతే జనరల్ న్యూసెస్ కానీ, దాంట్లో ఏంటంటే ఇంకా అతను వదిలేసినట్టేనా, అతను ఇంకా తప్పించుకున్నాడు అని చెప్పేసి న్యాయ వ్యవస్థ మీద కూడా ఒక అపనమ్మకం జనాలకు ఏర్పడింది. టచ్ వుడ్ చెప్పాలంటే ఆ పేరెంట్స్కి, ఆ బాలికి సంబంధించిన పేరెంట్స్కి కూడా ఒక అపనమ్మకం ఏర్పడింది. బట్ 2021లో కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు కానీ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ చాలా సీరియస్గా తీసుకుని అతనికి ఎవిడెన్సెస్ అన్నీ పకడ్బందీగా సేకరించి అతను చేసినవన్నీ కూడా టెస్ట్లన్నీ వెరిఫై చేసి ఇతను అకృత్యం చేశాడు అని చెప్పేసి నిరూపించి మ్యాక్సిమం పనిష్మెంట్ నాగరాజు 20 years అనేసరికి ఇట్స్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఇన్ పోస్కో అండ్ ఆల్సో ఇన్ 376 అతనికి ఇచ్చి, అదే కాకుండా బాధితురాలకి 4 లక్షల పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునేటువంటి కోర్ట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒక రకమైనటువంటి 2 అంశాలు బయటకు వస్తాయి. ఒకళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మోసపోతున్న వాళ్ళకి, అధోగతి పాలైన వాళ్ళకి కోర్టు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడటం ఒకటి, పోలీసు వ్యవస్థ మీద ఒక గౌరవం ఏర్పడటం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళందరికీ ఓకే మనం చేస్తే మన లైన్ ఇది అనమాట, మన లైన్ దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఒక థ్రెడ్ లైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నాగరాజు. ఈ కేసులో మనం పూర్వపురాలు చూసుకునేటట్టయితే కనుక ఈ కేసులో ప్రతి ఆస్పెక్ట్ని పోలీస్ వాళ్ళు, లేడీ ఆఫీసర్ ఆవిడ, ఐ ఫర్గాటన్ హర్ నేమ్, ఆవిడ దీంట్లో చాలా చేజింగ్ చేసింది నాగరాజు. ఆవిడ నిజంగా ఒక తల్లిలాగా లేకపోతే ఒక సిస్టర్ లాగా భావించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ప్రతి ఎవిడెన్సెస్ని వదలలేదు ఎక్కడ కూడా. స్పర్మ్ అనాలిసిస్ పంపించడం కానీ ఇది అంతా కానీ, అంటే ఒక రకంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎట్లాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఈ రకంగా వీడియోస్ చేస్తాను, టిక్టాక్ వీడియోస్ చేస్తాను, యూట్యూబ్ వీడియోస్ చేస్తాం మీరు రండి అని చెప్పేసి చిన్న పిల్లల్ని లేకపోతే కాలేజ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని మెయిన్ ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అన్నది ఇది స్పష్టంగా మనకి ఒక కోణంలో తెలుస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. మనకేంటంటే ఇప్పుడు ఏదైనా లైట్గా తీసుకుంటారు నాగరాజు గారు. ప్రాంక్ వీడియోస్ ఎవడో చేస్తాడు అనుకుందాం, అదేంటంటే వచ్చి ప్రాంక్ చేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడెవడో మనల్ని ప్రాంక్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా సరే. ఒక వీడియో తీస్తాను అని చెప్పేసి అది ఖచ్చితంగా ఒక నేరం అనే చెప్పచ్చు. మన ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది, ప్రైవసీకి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వెళ్తే కనుక ఇటువంటి శిక్షలు ఖచ్చితంగా వాళ్ళకి. పోక్సో అంటే ఏం చెప్తుందండి అసలు? పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అండి. చిన్న పిల్లలు అంటే మైనర్ 18 ఏళ్ళ లోపల ఉండేటువంటి ఒక ఆడపిల్లల మీద, అమ్మాయిలే కాదు అబ్బాయిల మీద కూడా ఎవరైనా సరే ఒక 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, అంతకన్నా కింద ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా సరే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ చెప్పట్లేదు నేను, మానభంగం చేశారో లేకపోతే వాళ్ళని శారీరకంగా వాడుకున్నారో అని చెప్పట్లా. బ్యాడ్ టచ్, కామెంట్ చేయటం, వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటాం, లేకపోతే వాళ్ళతోటి వికిలిగా ప్రవర్తించటం, వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే వాళ్ళని అసహ్యంగా చిత్రీకరించడం, ఏది చేసినా సరే పోసుకోలేవు. ఇప్పుడు జనరల్గా ఏముందంటే 354 అనేది ఒక సెక్షన్ ఉంటుంది మనకి ఐపీసీలో. అంటే 354 ఒక లిమిటే ఉంటుంది. అంటే కేవలం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైనా చిత్రాలు తీసినా సరే లేకపోతే ఎవరైనా అసహ్యంగా మాట్లాడినా వాళ్ళు ఫాలో అయినా ఉంటుంది. కానీ పోస్కో ఒక లిమిట్ లేదు. పోస్కో విషయంలో అసలు కంప్లీట్గా ఏం జరిగించారంటే అమ్మాయిని బెదిరించడం అట్లాంటివి ఏమైనా చేశారు? అతను ఏం చేశాడంటే వీడియోస్ తీస్తా అని చెప్పేసి అమ్మాయిని పిలవడం జరిగింది. పిలిచి ఏం చేశాడు, ఆ వీడియో తీస్తున్నారు రండి అనేసరికి అమ్మాయి పాపం చిన్న 14 years అంటే వాళ్ళ మైండ్ ప్రిపరేషన్ ఉండదు కదా. ఏదో ఎవరు చెప్పినా సరే నమ్మేస్తూ ఉంటారు. ఏదో అది ఒక విచిత్రమైన లోకంలోకి వెళ్తున్నా మనం. నేను కూడా రేపు నుంచి నాకు కూడా లైక్స్ వస్తాయి, నన్ను కూడా చూస్తారనే విషయంతో అతను చెప్పినట్టు చేయటం మొదలుపెట్టింది అమ్మాయి. ఇద్దరు కలిసి కొన్ని వీడియోస్ కూడా వచ్చినట్టే వాళ్ళు ఈవెన్ ఎవిడెన్సెస్లో కూడా అదే చెప్పారు, ఇద్దరు కలిసి వీడియోస్ చేశారని చెప్పారు. వీడియోస్ చేసినటువంటి ఆ అమ్మాయిది ఏంటంటే తర్వాత ఆ అమ్మాయి మీద ఇతనికి వ్యామోహం పెరిగింది. వ్యామోహం పెరిగి ఆ అమ్మాయి ఒక్కతే నేనైతే అనుకోవట్లేదు, నిజంగా టెలింగ్ దట్ ఆ అమ్మాయి ఒక్కతే కదా, ఆ అమ్మాయి ఒక్కటి బయటపడిందని చెప్పచ్చు. ట్రాప్లో చాలా మంది ఉన్నారు, ఈ అమ్మాయి ఒక్కళ్ళే కాదు, ట్రాప్లో ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ అందరూ బయటికి రాలేరు నాగరాజు, నాకు జరిగింది అన్యాయం రాలేరు, కానీ ఇప్పుడు వస్తారు ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే ఈ అమ్మాయిని
డ్రెస్ చేంజెస్ దగ్గర ఆ ఫొటోస్ తీశాను నేను. నిజంగా తీసాడో లేదో కూడా, తీసిన ఫొటోస్ అయితే పోలీసు వాళ్ళు ఏమి కోర్టుకి సబ్మిట్ చేయలేదు. తీశాను అని చెప్పేసి ఆ అమ్మాయిని లోబర్చుకొని ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించాడు అని చెప్పేసి అనేక మాడు, ఒకసారి కాదు, వైజాగ్లో అనుభవించాడు, హైదరాబాద్లో అనుభవించాడు. రిపీటెడ్గా అమ్మాయితోటి అతను అసహ్యంగా బిహేవ్ చేయటమే కాకుండా అతనితోటి ఈవెన్ కడుపు చేశాడు అన్నది కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేశారు. అమ్మాయి ప్రెగ్నెన్సీ తోటి కూడా వచ్చింది అని చెప్పేసి ప్రూవ్ చేశారు. అంటే అతను అకృత్యం చేయటం అనమాట. ఈ కేవలం ఏంటంటే ఈ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి, మన ఇద్దరం కలిసి ఇట్లా చేద్దాం, ఇట్లా మనం తర్వాత మన ఇద్దరం మన అమర ప్రేమికులు అవుదాం, మన గురించి అందరు జనాలందరూ ఇదవుదాం అని అమ్మాయిని లోబర్చుకొని అనేక రకాలుగా అమ్మాయి జనరల్గా 14 years అనేసరికి పూర్తిగా ఈ శారీరకమైనటువంటి ఆకృతులు ఆడపిల్లలకి పెరగవు. ఆ టైంలో జరిగేది నిజంగా హింస కింద కోర్టు భావిస్తుంది. ఏది జరిగినా సరే 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష అంటే అసలు మామూలు విషయం కాదు. అంటే అతనికి ఇప్పుడు 30 years అంటే 50 ఉంటాయి సార్. 20 yearsలో ఏమేమి ఉంటాయి సార్ అసలు వాళ్ళకి? 20 years అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటారండి. సింపుల్ ఇంప్రిజన్మెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటారు. అతనికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అంటే అతనితోటి ఐసోలేషన్ ఉంటుంది. అంటే ఒక డార్క్ రూమ్లో పెట్టేస్తారు, ఐసోలేషన్లో పెడతారు. అండ్ ఐసోలేషన్లో పెట్టిన పీరియడ్ ఉంటుంది. అంటే రెగ్యులర్ ఇంప్రిజ్మెంట్ ఆల్సో అతని సెల్కి ఇంకోళ్ళు ఎవరిని పంపించరు. అతనిలాగా తీవ్రమైన శిక్ష అనుభవించే వాళ్ళే అక్కడ పంపిస్తారు. 80% అతనికి పెరోల్స్ లాంటివి ఏమి ఇవ్వరు. ఇవన్నీ ఇంకా అతను ఈ బయట ప్రపంచంతో మ్యాక్సిమం కట్ అయిపోయినట్టే. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి నాగరాజు, 20 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చింది కదా కోర్టు. అప్పీల్కి హైకోర్టుకు వస్తారు. హైకోర్టులో 5 సంవత్సరాల వరకు బెయిల్ ఇవ్వరు. బెయిల్ అనేది 5 సంవత్సరాలు అతను మర్చిపోవచ్చు. 5 సంవత్సరాల వరకు బెయిల్ అప్లికేషన్ పెట్టినా రిజెక్ట్ చేస్తారు. ఇది నేను చెప్తాను కదా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్. ఈవెన్ మన అంటే 5 years తర్వాత ఏదైనా బయటకు బెయిల్ రావాలన్న సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్కి వస్తారు. అప్పీల్ ఏమని చెప్తారు, నేను తప్పు చేయలేదండి, నా మీద ఏదో తప్పుడు సాక్ష్యాలు పెట్టారండి, నా మీద అభియోగాలండి అని చెప్పేసి మళ్ళీ ఇన్నోసెంట్గానే హైకోర్టులో అప్పీల్ పెట్టుకుంటారు. అప్పీల్ పెట్టుకున్నా సరే, అప్పీల్ పెట్టుకుంటే బెయిల్ ఇవ్వచ్చు కదా. చిన్న చిన్న కేసెస్లో అనుకోండి అప్పీల్ పెట్టుకుంటే బెయిల్ ఇచ్చేస్తారు. కానీ దీంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ కన్నా ఎక్కువ, లైఫ్ అనేసరికి ఒక లిమిటే ఉంటుంది 13 years వరకు. ఇది లైఫ్ కన్నా ఎక్కువ 20 years ఇంప్రిజన్మెంట్. అంటే దీంట్లో బెయిల్ అయితే ఇవ్వరు, లైఫ్కే ఇవ్వరు, దీనికి బెయిల్ ఇవ్వరు. 5 years వరకు అతనికి బెయిల్ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయదు కోర్టు. ఖచ్చితంగా అతను జైల్లో ఉండాల్సిందే. నాగరాజు గారు, రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అంటే అతనికి పరివర్తన రావాలి, నేను చేసిన తప్పుకి నాకు జరుగుతున్నటువంటి ఈ శిక్ష ఇది అనేది తెలుసుకోవటం కోసం చాలా హార్డ్ వర్క్స్ ఇస్తారు. హార్డ్ వర్క్స్ అంటే ల్యాబరేటరీని క్లీన్ చేయటాలు కానీ, మూత్రశాలన్నింటినీ కూడా వాళ్ళు శుభ్రపరచడం కానీ, లేకపోతే వంటశాలలోకి వెళ్ళటం కానీ, సరిగ్గా పని చేయకపోతే అతనికి అక్కడ ఐసోలేషన్ అనేది చాలా దారుణమైన పనిష్మెంట్. దాంట్లో ఏంటంటే ఒక డార్క్ రూమ్లో ఉంచేస్తారు. అది నిజంగా మానసికంగా ఎంత మనిషిని నిజంగా పరివర్తన వస్తుంది. నిజంగా ఆ డార్క్ రూమ్లో పెట్టేసి ఎవరితో సత్సంబంధాలు ఉండవు, ఏదో టైంలో ఒక ఫుడ్ పంపిస్తారు. అండ్ ఆల్సో ఏదో టైంలో పంపిస్తారా, ఎప్పుడు పంపిస్తారు కూడా అడిగి తెలియదు. ఏదో టైంలో వస్తుంది, ఒక చిన్న టార్చ్ వస్తుంది, అక్కడే ఫుడ్ ఉంటుంది, అది తింటారు. అట్లాగా వీక్స్ టుగెదర్ లోపల పంపించేసి ఉంచుతారు. ఇంక మనిషి ఎవడో అన్నది కనపడ్డి పిచ్చెక్కిపోద్ది. అది రేషియోస్ చూస్తారు. అక్కడ అంత పంపించారంటే అతను పిచ్చెక్కేయాలని కాదు, అక్కడ సైక్రాటిస్ట్ వెరిఫై చేస్తారు. ఇన్ని డేస్ పెట్టాలి, ఎన్ని డేస్ పెట్టిన తర్వాత ఇంకా నమ్మైపోతాడు మనిషి. ఇంకా మనిషి కనపడాలి నాకు అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాడు. బాహ్య ప్రపంచానికి వచ్చేసిన తర్వాత చాలు, ఇంకా నాకు ఇంక వద్దురా బాబు, ఈ తప్పు చేయకూడదు నేను అనేటువంటి పరివర్తన ఖచ్చితంగా వస్తుంది. డార్క్ రూమ్లో పెట్టడం. అండ్ ఆల్సో ఈ కఠినమైన పనులు చెప్పినప్పుడు చేయకపోతే కనుక అతనికి లోపలే పనిష్మెంట్ ఇవ్వటం, ఫర్దర్ పనిష్మెంట్, కొట్టడాలు కూడా జరుగుతాయి అక్కడ. అండ్ గ్యాంగింగ్ ఉంటుంది అక్కడ. దాంట్లో కూడా వాళ్ళతోటి నిజంగా ఆ నరకం ఎవరు అనుభవించకూడదు. ఎందుకంటే 20 years పనిష్మెంట్. ఇది కాదు 1 year కాదు 2 years కాదు. వాళ్ళకి పెరోల్స్ చాలా వరకు ఇవ్వరు. ఈ దీంట్లో వచ్చిన వాళ్ళు దీంట్లోనే పెరోల్ ఇచ్చినందుకే, గుజరాత్లో పెరోల్, ఈ రేప్ కేసులో పెరోల్ ఇచ్చినందుకే చాలా పార్లమెంట్ వరకు పెద్ద గొడవ అయింది. ఇట్లాంటి పొరపాటును కూడా వాళ్ళకి బయటికి పంపించడం, 1 year 6 months ఎక్కడ పంపించడం అనేది ఇంకా ఈ బాహ్య ప్రపంచానికి కట్ అయిపోతారు. లోపల అతని జీవితం ఎండ్ అయిపోయింది అని చెప్పచ్చు. అతని జీవితం టోటల్గా ఎండ్ అయిపోయింది అని చెప్పచ్చు. ఇక 5 years వరకు ఇంకా వెలుగు లేదు. ఈవెన్ ఇన్నోసెంట్ అని చెప్పినా 5 years తర్వాత అతను ఏదైనా చేసిన. ఇటువంటి ఎప్పుడు జరగకుండా ఉండాలని మాత్రం కోరుకోవాలి సార్. జరగకుండా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. భార్గవ్ అనేవాడు ఇంకోటికి ఎగ్జాంపుల్ అవ్వాలి. అంటే ఆడపిల్లలు, చిన్నపిల్లలు కానీ, నిజంగా నేను ఆడపిల్లలు కూడా చిన్నపిల్లలతోటి నువ్వు వ్యవహారం చేసే 18 సంవత్సరాల లోపల
నిజంగా 18 సంవత్సరాలు వాళ్ళ లోపల ఉన్నటువంటి అమ్మాయిని తోటి ప్రవర్తించిన నియమావళి అనేది పోస్కో చాలా క్లియర్గా చెప్పింది. ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, నీ లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటకూడదు అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పింది. కేసు ద్వారా మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిలని ఏదో రకంగా నేను నీకు భవిష్యత్తు చూపిస్తాను, అది చూపిస్తాను, ఇది చూపిస్తాను వాడికి ఒక సెట్ బ్యాక్, వాడికి ఒక ఇది వార్నింగ్ సింబల్ అని చెప్పచ్చు మనం.